ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలను సరిగ్గా నిర్వహించగల లీడర్ ఆమెనని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలతో జైలు పాలైన కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందజేయనున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం మంగళవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. పలు దఫాలుగా చర్చలు జరిపి కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు. లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో ఆయన అతిశీ పేరును ప్రతిపాదించగా నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని సమాచారం. అయితే పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉండగా వారందరినీ కాదని అతిశీని ఎంపిక చేయడం వెనుక కారణం ఏంటనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆప్ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల మేరకు అతిశీని ఎంపిక చేయడానికి కారణాలు ఇవేనని తెలుస్తోంది. అతిశీకి ఉన్న క్లీన్ ఇమేజ్, ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన అతిశీ ఇప్పటి వరకు క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అరవింద్ కేజ్రీవాల్ కు, మనీష్ సిసోడియాకు అతిశీ అత్యంత నమ్మకస్తురాలు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివిధ కేసులతో ఆప్ సీనియర్ నేతలు జైలు పాలవగా అప్పటి వరకు వారు చూస్తున్న శాఖలను అతిశీ చేపట్టారు. ఢిల్లీ మంత్రిగా ప్రస్తుతం అతిశీ చేతిలో కీలకమైన విద్య, వైద్యం సహా మొత్తం 14 శాఖలు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో ఏకైక మహిళా మంత్రి కావడంతో వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించగలదని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అతిశీ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోనూ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11,422 ఓట్లతో మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ ను ఓడించారు. ఇక అక్కడి నుండి తన గళాన్ని మరింత గట్టిగా వినిపించడం స్టార్ట్ చేశారు. గతేడాది మార్చి 9న ఢిల్లీ కేబినెట్ లో ఆమెకు చోటు దక్కింది. విద్య, ఆర్థిక ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక పదవులు అప్పగించారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా చేయడంతో ఆ పదవులు కూడా ఆమెకు దక్కాయి. 14 శాఖలను తన భుజాలపై వేసుకుని మోసారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ముందుండి నేతలను, కార్యకర్తలను నడిపించారు. 1981లో ఢిల్లీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి విజయ్ సింగ్, త్రిప్తా వాహి ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. ఆమె విద్యాభ్యాసమంతా ఎక్కువగా ఢిల్లీలోనే సాగింది. స్ప్రింగ్ డేల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన అతిశీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.